నేను చెప్పాను, ఇది నా సంఘమని, నా ప్రథమ సంఘమని, ఇక్కడ నేను చేశానని, వీరందరితో మాట్లాడానని, వీరందరితో ప్రతి దినము నేను మాట్లాడతానని, ప్రతి వారం వచ్చేవాళ్ళని అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషించాను. ఆ తర్వాత మీరందరూ కూడా ఆయన్ని చూడాలని నేను ఆశపడ్డాను. అలాగే మీ అందరూ అందరికీ నేను తీసుకొని వచ్చిన కుటుంబం కూడా నాకు ఆనందంగానే ఉంది. మరి ఇంకా బలపడాలని, ఇంకా ఈ ప్రాంతంలో ఆయన ఒక మాట అన్నారు, ఈ చుట్టూ పెద్ద క్యాంపస్ బాగుందేమో అన్నారు. నేను అన్నాను, అది ఆ సమయంలో కట్టబడింది, ఇది ఆ సమయంలో ఇది కట్టబడింది, ఈ సమయంలో అయితే నిజంగా ఇది అంతా కొనేద్దులేమో మీరు కానీ ఇచ్చారు. హల్లెలూయా. సో ఆయన పలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, కానీ మనం దేవుని వైపు చూద్దాం, మాట్లాడదాం. దేవుడు అంటే మనకు ఏదో ఒక అవకాశం ఇస్తే మన గ్రామానికి ఒక చరణాలను లేకపోతే వీడియోస్లో లేకపోతే ఏదో ఒకటి పెట్టడానికి ద్వారం దేవుడు తెరవాలని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆలోచించినట్లయితే తప్పకుండా మీ గ్రామానికి ఒక మంచి సేవా కార్యక్రమంతో మంచి ఆశిస్తున్నాను. అది మీ ప్రార్థనల వల్ల, మరి ఆ పైన ఉన్నటువంటి వారు ఆయన సహాయం వల్ల మాత్రం అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి, మీ గ్రామానికి మంచి కావాలని ప్రార్థన చేయండి. ప్రార్థన